1876లో గ్రాహం బెల్ మొదటి టెలిఫోన్ని ప్రపంచానికి చూపించాడు. మానవస్వరం వైర్ ద్వారా ప్రయాణించేయడం ఒక అద్భుత ప్రయోగం అయ్యింది. ఇంట్లో రోటరీ డయల్ ఫోన్స్ ప్రజాజీవితాలలో భాగమయ్యాయి. అప్పుడు ఆపరేటర్స్ వాళ్ళు కాల్స్ని మాన్యువల్గా కనెక్ట్ చేస్తారు. 1930లలో బేక్లైట్ ఫోన్స్ వల్ల కమ్యూనికేషన్ ఇంకా సులభమయ్యింది. టెలిఫోన్ లైన్స్ పట్టణాల నుండి ప్రపంచమంతా విరజించాయి. 1970లలో పుష్ బటన్ ఫోన్స్ వల్ల డయల్ చేయడం వేగమయ్యింది. డిజిటల్ ఎక్స్చేంజెస్ ఫోన్స్ని ఇంకా మేధావులుగా మార్చాయి. 1980లలో బల్కీ మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. 1990లలో చిన్న ఫ్లిప్ ఫోన్స్ టెక్స్టింగ్కి దొరుకుగా మారాయి. ఎస్ఎంఎస్ వచ్చి మంచి సందేశాల తరలికి దూరాన్ని తగ్గించింది. కలర్ స్క్రీన్స్, గేమ్స్ వల్ల ఫోన్స్ ఎంటర్టైన్మెంట్ గ్యాడ్జెట్స్ అయ్యాయి. కెమెరా ఫోన్స్ వల్ల అందరికీ ఫోటోస్ తీసుకోవడం సులభమయ్యింది. 2007లో టచ్ స్క్రీన్ స్మార్ట్ఫోన్స్ ఒక కొత్త యుగాన్ని ప్రారంభించాయి. యాప్స్ వచ్చి ఫోన్స్ని మన డైలీ టూల్స్గా మార్చాయి. 4G ఇంటర్నెట్ వల్ల వీడియో కాల్స్, సోషల్ మీడియా దూరంలో కొంత అయ్యాయి. మోడర్న్ స్మార్ట్ఫోన్స్ AI కెమెరాలతో పవర్ఫుల్గా మారాయి. 5G స్పీడ్ కమ్యూనికేషన్కి ఒక కొత్త గతి ఇచ్చింది. ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్తో ట్రెండ్ని మార్చుతున్నాయి. ఫ్యూచర్లో హోలోగ్రామ్ ఫోన్స్ కమ్యూనికేషన్కి మరింత మ్యాజిక్ తీసుకురావచ్చు.